సాహిత్యరత్న అన్నబోసాటే గారి యొక్క జయంతి వేడుకలను ఈరోజు మన ముదల్ నియోజకవర్గంలోని తానూరు మండలంలో గల బోసి గ్రామంలో అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందన్నమాట. ఈ కార్యక్రమంలో భాగంగానే మన తానూరు మండల ఎంపీపీ చంద్రకాంత్ యాదవ్ గారు, కోఆప్షన్ మెంబర్ మన గోవింద్ పటేల్ గారు, గ్రామ సర్పంచ్ శివరాత్రి ఆనంద్ గారు, అదేవిధంగా మాజీ జడ్పీటీసీ ఉత్తమ్ బాలేరావు గారు, మన తెలంగాణ రాష్ట్ర అన్నబోసాటే క్రాంతి సేన అధ్యక్షులు మన ఉత్తమ్ బాలేరావు గారితో పాటు ఉపాధ్యక్షులు చంద్రబాబు గణపతి గారు, అదేవిధంగా సురేఖాబాయి గారు, దుర్పద్బాయి గారు తదితర నాయకుల సమక్షంలో ఈరోజు అంగరంగ వైభవంగా ఇక్కడ జరుపుకోవడం జరిగిందన్నమాట. ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే సాహిత్యరత్న అన్నబోసాటే గారు చేసినటువంటి పనుల గురించి, అదేవిధంగా అతను రాసినటువంటి నవలలు, కథలు, అదేవిధంగా సినిమా పాటలు, రచయితలు, అతను చేసినటువంటి పోరాటాల గురించి ఇక్కడ మాట్లాడుకోవటం జరిగింది. ఇక్కడనే కాదు, యావత్ భారతదేశ వ్యాప్తంగా కాకుండా రష్యాలో కూడా అతని యొక్క విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారంటే అతను ఎంతటి గొప్ప వ్యక్తుడో మనము అర్థం చేసుకోవచ్చు. అతను చదువుకోకున్నప్పటికీ కొన్ని వందల పుస్తకాలు రాసినటువంటి మహావీరుడు. అదేవిధంగా బడుగు బలైన వర్గాల కోసం, కార్మిక కర్షకుల కోసము 24 గంటలు శ్రమించి వాళ్ళకు న్యాయ పోరాటం చేసినటువంటి నాయకుడు. ముంబై సాయుధ పోరాటంలో కీలక పాత్ర పోషించి తన అధ్యక్షతను నిర్వహించినటువంటి ఆ కార్యక్రమాన్ని ముంబైని మహారాష్ట్రకు అప్పచెప్పినటువంటి మన ఈ నాయకుడు. అదేవిధంగా ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే మన హిప్నెల్లి సాహెబ్రావు గారు, అదేవిధంగా ఉమ్రి నుంచి లక్ష్మణ్ గారు, అదేవిధంగా జరీ సాయినాథ్ గారు, అదేవిధంగా మన ఆష్ట పోషెట్టి సింగర్ గారు, అదేవిధంగా గన్నుర లక్ష్మణ్ గారు, అన్నబోసాటే బోసి గ్రామ మెంబర్లు సాయినాథ్ గారు తదితర నాయకులు ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ జయంతిని అక్కడ ఘనంగా జరుపుకోవడం జరిగిందన్నమాట. వర్ష గాయకుడు మొన్నని మహిళ, మరి మీరు కూడా అందరు మహిళలు కదా, ఆమె పార్లమెంట్లో మాట్లాడింది. అన్నబోసాటే చరిత్ర మొత్తం చదివింది. ఇక్కడనే కాదు, మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రగా భారతదేశంలో కాదు, రష్యాలో కూడా అన్నబోసాటే స్టాచ్యూ పెట్టిండని ఆమె గుర్తు చేసింది పార్లమెంట్ సభలో. అంటే మన వాళ్ళు ఉంటే మన కోసం సర్పంచ్ చెప్పినట్టు అడ్డించే వాళ్ళు మనకు ఉంటే కొద్దిగా మనకు ఎక్కువ వస్తుంది. ఆలోచించాలా, మనకు ఏం చేయకపోయినా మనకు చెడు చేసే వాళ్ళు ఉంటుందని మనం అందరం కోరుకోవాలి. అలా మంచి చేయకపోయినా పర్వాలేదు, కనీసం మనకు చెడు చేసే వాళ్ళు, మన అందులో కయ్యాలు పెట్టేవాళ్ళు, వాళ్ళ జీవితంలో బాగుపడరు, వాళ్ళు నరకం పోతాడు వాడు. కానీ వాడికి ఇప్పుడు తెలియదు నేను మంచిగా అవుతున్నా అనుకుంటాడు. వాడు చెడు చేసినోడు ఎప్పుడు మంచిగా కాడు, అన్నదానం చేసినోడు ఎప్పుడు చరిత్రలో ఉంటాడు. సాహిత్య సామ్రాట్ లోకసారి అన్నబోసాటే గారు మరి 1.5 రోజు బడికి పోతే అంత పెద్ద మేధావి ఎట్లయిండు, 35 గ్రంథాలు ఎట్లా రాసిండు అంటే తెలివి తక్కువలు కొందరు అంటారు. కానీ పట్టుదల ఉంటే సాధించింది అనేది ఏం లేదు కాబట్టి ఆయన నిరూపించిండు. ముంబై మహారాష్ట్రకు లేనప్పుడు కూడా ముంబై మహారాష్ట్రకు కావాలని ఫైట్ చేసిండు. అదేవిధంగా మన అప్పుడు తెలంగాణ ఉద్యమం అప్పుడు కూడా తెలంగాణ విషయంలో కూడా మాట్లాడిండు. రెండోది, ఈ దేశానికి మనకు మరి స్వతంత్రం వచ్చినప్పుడు కూడా ఏ ఆజాదీ జూటీ హై దేశ్ కి జనతా భోగుతున్నాయని ఏ రోజు మనకు స్వతంత్రం వచ్చిందో ఆ రోజు తెల్లరైన పెద్ద ఎత్తున ఉద్యమం చేసిండు. ఎందుకు చేసిండంటే గరీబోళ్ళు ఎప్పుడైతే 3 పూటలు తింటారో, ఎవరైతే గుడిసెళ్లలో ఉంటారో వాళ్ళకి ఇల్లు ఎప్పుడైతే చేస్తామో అప్పుడు ఈ దేశానికి అంటే స్వతంత్రం వచ్చినట్టు అని చెప్పిండు. ఇప్పటికి కూడా ఈ దేశానికి 75 సంవత్సరాలు స్వతంత్రం వచ్చినా ఉండటానికి ఇల్లు లేవు, తినటానికి అన్నం లేదు, 1 గుంట భూమి లేదు, ఉన్నోళ్ళకు 1000 ఎకరాలు ఉన్నది. మరి గరీబోళ్ళు మనం అడుగుతున్నా అసటోడికి అంటే 50% ప్రజలు సపోర్ట్ ఇయ్యరు. ఎందుకు ఇయ్యరంటే నేను అడిగినా అంటే ఇంకొకటి పోయి అంటాడు, అరే ఆడికి ఏమన్నా లేనిది అడిగిండా నీకు, అరే పోయి ఆడికి ఏమన్నా ఇచ్చిండట్టు, ₹1 కోటి ఇచ్చిండొచ్చు, కానీ నా సమాజం కోసం పోరాడుతున్నాడు, నా కోసం పోరాడుతున్నాడు అని మనమందరం ఇంకా గట్టిగా నిలదీస్తే ఈరోజు ఇల్లు లేని మనిషి ఉన్నాడు, చేని లేని మనిషి ఉన్నాడు. కానీ ఆ తెలివితేటలు మన దగ్గర లేకనే మనం వెనుకబడుతున్నాం. ఎలక్షన్ వచ్చినప్పుడు మనకు యూజ్ చేసుకుంటారు, మరియు దాని తర్వాత మర్చిపోతారు. మన కోసం కొట్లాడే వాళ్ళకు మనం ఎప్పుడు కూడా అండగా ఉండాలి. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో 10 లక్షలు సర్పంచ్ చెప్పినట్టు కేసీఆర్ సాబ్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఒక ఊరుకు 4 వస్తే మన వాళ్ళు ఏం చేసిండ్రు అంటే, అరే నాకు రాకుంటే రాకపోయా ఆడికి రాదు, అవునా, నాకు రాకుంటే పోయా నేను ఆడికి రాదు అంటే నేను బతకద్దు ఆడు బతకద్దు. మంచి తెలివి ఎట్లు ఉండాలా, నాకు రాని ఓడికన్నా రాని నా సమాజంలో రాటిందని సంతోషపడాలా. ఈరోజు 10 లక్షలు అంటే చిన్న మాట కాదు, అవునా. మన ఊళ్ళో ఏం జరగలే, ఎప్పుడు జరగలే, ఇప్పటికీ ఇంకా జరగదు అనుకుంటున్నాం. కానీ కొన్ని ఊర్లకి ఎన్నికలు బట్టి కొట్టుకున్నారు. అదే మన వాళ్ళకి 10 లక్షల దాకా ఇప్పటిదాకా చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా ఇయ్యలే కదా. మరి 10 లక్షల దాకా మనకి నష్టం చేసుకున్నాం. ఎందుకంటే ఒక ఉదాహరణ చెప్తున్నా, దానికోసం ఒక అమెరికా
అంటే అక్కడ రాజధానిలో ఒక 4 డబ్బాలు ఉన్నాయని చెప్పిండు సారు. అంటే ఒక ఉదాహరణ చెప్పిండు. ఆ డబ్బాలలో ఏం పెట్టిండు అంటే ఎండ్రికాయలు వేసి పెట్టిండు. 4 డబ్బాలు ఇట్లా 4 డబ్బాలలో ఎండ్రికాయలు వేసిండు. భారతదేశం డబ్బాకు ఒకదానికి మూత పెట్టిండు, మిగతా వీటికి ఎవ్విటికి కూడా మూతలు లేవు. నాసుంటాడు కూడా అడిగిండట, సరే ఇవి మరి ఎండ్రికాయ డబ్బాలే అన్ని, మరి అన్నిటికీ మరి మూతలు తెరనే ఉన్నాయి, మరి భారతదేశంలో ఉన్న డబ్బాకు భారతదేశం అని రాసి ఉన్న డబ్బాకే మరి మూత ఎందుకు పెట్టిందంటే ఆయన ఏమన్నా అంటే భారతదేశంలో ఉన్న వాళ్ళ పని ఏమంటే ఒకడు ముందుకు పోతాడు కదా, అడికి కాలు బట్టి గుంజే పద్ధతి ఉంటుంది కాబట్టి ఆ ఎండికాయల కింద ఉన్నన్ని అవి మీదికి వెళ్ళకుండా అట్లని గుంజి పడతాయి కాబట్టి దానికి అవసరం లేదని చెప్పిండట. అట్లా అంటే మనోళ్ళు ముందుకు పోయే వాళ్ళకి కాలు బట్టి గుంజే లాగే పని ఒకటి ఉంటుంది, ఇంకొక పని ఉండదు. వాళ్ళు కూర్చున్న జాగాల మందిని తెలియజేస్తుంది తప్ప మనం సమాజం కోసం ఏం చేద్దాం, ఒక 10 రూపాయలు ఇద్దామా, ఆడు చెడైంది ఆడికి ఆదుకుందామా, ఈ ఆలోచనలు రావు. ఒకటి చెడిపోయిందంటే వాడు మంచిగా అయిందే ఇంకా చెడిపోతే బాగుంటుందనే ఆలోచన మన భారతదేశంలో ఈ దారిద్ర్యం పోవాలని మనం అందరం కోరుకుంటున్నాం. మరి మీరు ఫోన్ చేసి మేధావులు చెప్పిండ్రు, అయ్యా మీరు 30 సంవత్సరాల నుంచి మరి ఎస్సీ వర్గీకరణ కావాలని మీ నాయకుడు మందకృష్ణ గారు చేసిన ఫలితం ఫలించింది. ఈ రోజే మీకు తీర్పు వచ్చింది, అనుకూలంగా ఎస్సీ వర్గీకరణ చేసుకోవచ్చు అని తీర్పు ఇచ్చింది. కాబట్టి మీకు అంటే ముందుగానే కంగ్రాచులేషన్ అని చెప్పిండ్రు. కాబట్టి మనమందరం కూడా రిజర్వేషన్ ఉంటే జీతం వస్తుందని ఎప్పుడు అనుకోవద్దు. నువ్వు చదువుకుంటేనే రిజర్వేషన్లో కూడా కాంపిటీషన్ ఉన్నాయి. కూర్చున్న జాగాలే నాకు జాబ్ వస్తుందంటే ఎవరికి జాబ్ రాదు. మేము అనుకున్నాం మా దగ్గర కూడా ఒక 2-3 జాబ్ వస్తాయని, కానీ ఎవరికి రాలే. ఇంకా అంటే ఇప్పుడు కూడా నాకు రిజర్వేషన్ వచ్చిందని ఇంట్లో అనుకుంటే రాదు. దీంట్లో కూడా చాలా ఇంకా కష్టపడాలా, చదువుకోవాలా. కాబట్టి ముందుగా ఎస్సీ వర్గీకరణ చేస్తున్నందుకు మరియు సపోర్ట్ ఇచ్చిన నాయకులకు, భారతదేశంలో ఉన్న అందరికీ మేధావులకు, ప్రకాష్ అంబేద్కర్ గారు కూడా ఇక్కడ వచ్చేసి న్యాయమైన పోరాటం అని మన బాబాసాహెబ్ మన్మడు ప్రకాష్ అంబేద్కర్ ఆయన కూడా వచ్చి ఎస్సీ వర్గీకరణ కావాలని మనకు హైదరాబాద్లో మద్దతు తెలిపిండ్రు. ఈ భారతదేశంలో ఉన్న మేధావులకు అందరికీ మా అందరి తరపున మా మందకృష్ణ అన్నకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఆయన చేసిన కృషికి ఎవ్వరు కూడా జీవితంలో మర్చిపోరు. అన్నబాబు సాటి తర్వాత మరి బాబాసాహెబ్ తర్వాత ఆయన కూడా ఒక మరియు ఇలాంటి విగ్రహాలు నిలిచే విధంగా పనిచేశారు. కాబట్టి మా అందరి తరపున మందకృష్ణకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము.